వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఘట్టం ముగిసింది. రెండో అంకానికి తెరలేచింది. అదే బుజ్జగింపుల పర్వం. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కొందరు సీనియర్లు అరకబూనారు. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు గుర్రుగా ఉన్నారట. అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించడంతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉలిక్కిపడ్డారు. వెంటనే బుజ్జగింపుల పర్వానికి తెరతీశారు. రాజీనామాకు సిద్ధపడ్డ సుదర్శన్ రెడ్డిని దారికి తెచ్చుకున్నారు. మల్రెడ్డి రంగారెడ్డితో మహేష్ గౌడ్ మంత్రాలు జరిపారు. ఉదయం అందుబాటులో లేకపోయిన రాజగోపాల్ రెడ్డి తర్వాత కాంటాక్ట్ లోకి వెళ్లి శాంతింపజేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేమ్ సాగర్ రావు మాత్రం నిప్పులు తొక్కుతూనే ఉన్నారట. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్లు ప్రేమ్ సాగర్ రావు ఇంటికి వెళ్లి బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు మాట్లాడిన తర్వాత సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిన తర్వాత ఏంటన్నదే అసలు ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా నేతలు ప్రకటనలు చేశారు. కానీ ఈ ప్రకటనల బేస్ మాత్రం ఇంకెక్కడో రీసౌండ్ ఇచ్చేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రేక్షకు పాత్ర పరిమితమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్ ఇద్దరు పరిస్థితులను చక్కబెడుతూ వస్తున్నారు. మరి అసంతృప్త నేతల వాయిస్ ఢిల్లీ వరకు వెళ్తుందా? వారి అభ్యంతరాలను హైకమాండ్ పరిశీలనలోకి తీసుకుంటుందా? వేచి చూడాలి. రైట్, మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఘట్టం అయితే ముగిసింది. రెండో అంకానికి అందరూ ఊహించినట్టుగానే తెరలేచింది. అదే బుజ్జగింపుల పర్వం. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కొందరు సీనియర్లు అలకబూనారు. సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు గుర్రుగా ఉన్నారని సమాచారం. అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించడంతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే బుజ్జగింపులకు తెరతీశారు. రాజీనామాకు సిద్ధపడ్డ సుదర్శన్ రెడ్డిని దారికైతే తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మల్రెడ్డి రంగారెడ్డితో మహేష్ గౌడ్ మంతనాలు జరిపారు. ఉదయం అందుబాటులో లేకపోయినా రాజగోపాల్ రెడ్డి తర్వాత కాంట్రాక్ట్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన్ని కూడా శాంతింపజేసే ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ఇక ప్రేమ్ సాగర్ రావు మాత్రం నిప్పులు తొక్కుతూనే ఉన్నారట. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ రావులు ప్రేమ్ సాగర్ రావు ఇంటికెళ్లి ఆ బాధ్యతను తమ భుజస్కంధాలపై ఎత్తుకున్నారు. మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్లు మాట్లాడిన తర్వాత సమస్య తాత్కాలికంగా సద్దుమణిగినట్టు అనిపించినా తరువాత ఏంటన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా నేతలు ప్రకటనలు చేశారు. కానీ ఈ ప్రకటనల బేస్ మాత్రం ఇంకెక్కడో రీసౌండ్ ఇచ్చేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మొత్తం ఎపిసోడ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రేక్షకు పాత్రకు పరిమితమైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్ ఇద్దరూ పరిస్థితులను చక్కబెడుతూ వస్తున్నారు. మరి అసంతృప్త నేతల వాయిస్ ఢిల్లీ వరకు వెళ్తుందా? వారి అభ్యంతరాలను హైకమాండ్ పరిశీలనలోకి తీసుకుంటుందా? కాలమే సమాధానం చెప్పాలంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇక ఇదే అంశంపై ఈరోజు ఐన్యూస్ స్పెషల్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో పాల్గొనేందుకు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు, శివకుమార్ గారు, ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివకుమార్ గారు, మొత్తంగా చూస్తున్నాం అందరూ ఊహించినట్టుగానే అసంతృప్తుల పర్వం అయితే కొనసాగుతుంది. సో మీ నేతలను దారికి తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఈ ప్రస్తుతానికి ఏదో సద్దుమణుగుతారు కానీ అసంతృప్తులు అనేవి చల్లారవనే టాక్ కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మొత్తానికి? శివకుమార్ గారు, చెప్పండి. మొత్తంగా ఒక ముగ్గురునైతే మంత్రివర్గంలోకి తీసుకోవడంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతలంతా ఒకసారిగా బయటపడుతున్నారు. మా సీనియారిటీ ఏంటి, మాకెందుకు మంత్రి పదవులు ఇవ్వలేదు అని అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తి వ్యక్తం చేసిన చోట మీ నేతలు వెళ్లి మొత్తానికైతే బుజ్జగింపులు చేస్తున్నారు. ఈ బుజ్జగింపులు సత్ఫలితాలను ఇస్తాయా? అంటే ఏదో తాత్కాలికంగా సద్దుమణుగుతాయి కానీ మరలా అసంతృప్తి అనేది కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఏం చేయబోతుంది అధిష్టానం? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఆల్రెడీ మనం ఊహించినట్టే ఆల్రెడీ మంత్రివర్గంలో మనం నలుగురికి చోటు అనుకున్నాము, ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ ఆశాభావులు మటుకు ఒక 10 నుంచి 12 మంది వరకు ఉన్నారు. గతంలో కూడా మనం డిబేట్ లో మాట్లాడినప్పుడు అదే చెప్పినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ ఎవరైతే పేర్లను రిజర్వ్ చేసి పెట్టిందో ఆ పేర్లను ఖచ్చితంగా ఇస్తారని చెప్పి కూడా నేను ఆ గత డిబేట్లలో కూడా నేను ఘటపదంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంతోనే పోతుంది. ఈ రోజు ఖచ్చితంగా మొత్తానికి కేటగరైజేషన్ గా పోతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చిన దాంట్లో కూడా మనం బీసీకి, ఎస్సీకి ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇంకొక నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మైనారిటీకి ఒకటి ఇస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. బహుశా అది ఇంకా పెండింగ్ లో పెట్టిండ్రు. ఇంకా 3 పదవులను బహుశా త్వరలోనే మళ్ళీ ఫిల్అప్ చేస్తారనేది
నేను అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, చూస్తున్నాం రేవంత్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ అంటూ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో నిజంగా ఎంతవరకు సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది? సోషల్ ఇంజనీరింగ్ అని ముఖ్యమంత్రి పైకి చెప్తున్నా ఆ కార్యకర్తలకు లేదంటే ఆ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వివరించలేరా అని చెప్పి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఎలా చూడాలంటారు? మంత్రివర్గ విస్తరణ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి పోతారు. జాతీయ పార్టీలకు మురళి గారు ఉంటుంది ఖచ్చితంగా. మురళి గారు మీకు అట్లాగే శివకుమార్ గారికి మన స్పెషల్ నమస్కారం. రైట్, జాతీయ పార్టీలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కనుక ప్రాంతీయ పార్టీలో ఆ సమస్య ఉండదు. ఒక జాడిస్తే వాడిని మెసలకుండా చేస్తారు. కానీ జాతీయ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి స్వేచ్ఛ ఎక్కువనే కనుక ఇక్కడ మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మంత్రివర్గ విస్తరణ ఇన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టు దాదాపు 1.5 years తర్వాత ఒకసారి విస్తరణ జరిగింది. ఆ జరిగే క్రమంలో కూడా చాలా సార్లు రకరకాల ఊహాగానాలు చేస్తే శివకుమార్ గారు అయితే కొందరికి మంత్రుల పేరు చెప్పేసి వాళ్ళు వచ్చేస్తుంది సార్ అన్నారు. నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ సముద్రం నీకు నాకే కాదు అసలు ముఖ్యమంత్రి గారికి తెలియకపోవచ్చు అన్న. అదే జరిగింది. అంటే నేను ఎందుకు ఊహించానంటే శివకుమార్ గారికి తెలియదని కాదు, అంటే రేవంత్ రెడ్డి గారి నిమిత్త మాత్రుడుగా ఎప్పుడు మారిపోయిండ్రు. ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టే మనకు మంచి ఉదాహరణ. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఒక భారం అంటున్నాను. ఎందుకంటే అంతా తన చేతిలో ఉందంటే తిరగబడతారు. కానీ ముఖ్యమంత్రి వైపు చూడకుండా పార్టీ ఆ భారాన్ని అయితే మీరే వేసుకుంటారు. చాలా కరెక్ట్ అనుకుంటాను. ఇప్పుడు ముఖ్యమంత్రి పాత్ర చేయాలన్నా లేకపోతే పార్టీ బాధ్యతలు కూడా చూడాలన్నా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు రాష్ట్రంలో, అట్లాగే దేశంలో ఒక జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, గాంధీ కుటుంబం ఉంది. అంటే ముఖ్యమంత్రి పూర్తిగా పాలనా వ్యవహారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందంటారా? ఈ అంతర్గత కుంగులాటలు అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించకుండా ఉండాలని ముఖ్యమంత్రి నిష్పక్షపాతంగా ఉండడానికి తెలపకపోతే ఏమవుతుంది వంశీ, పాలనా బాధ్యతలు కూడా ఈ మీద పడితే అనవసరంగా బదనాం అయిపోతారు కదా. నాకు ఇద్దామనుకుని ఇవ్వలేదని రకరకాల పగలు కోపాలు వచ్చేస్తాయి. అందుకనే తాను ఎంత నిమిత్త మాత్రం చేస్తే అంత మంచి తనకే అంటున్నాను. కానీ అధిష్టాన వర్గం పార్టీ చూసుకుంటారు. అందుకని మీరు భుజగింపుల పర్వంలో చూస్తే మీనాక్షి నటరాజన్ అట్లాగే పిసిసి అధ్యక్షుడు కానీ లేకపోతే ఇటీవల కొత్తగా మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు కూడా పోయొచ్చారు. ఉదాహరణ రాజగోపాల్ రెడ్డి గారిని సముదాయించారు. ఎవరు పోవాలి? ఈ పక్కన మీనాక్షి నటరాజన్ పోయింది. అట్లానే ఈ నిన్ననే పదవి బాధ్యతలు చేపట్టిన వినోద్ వెళ్ళారు. అంటే మన వాడిద్దరు ఎందుకు వెళ్ళారంటే వాడిద్దరికి ఒక సారూప్యం ఉంది. వినోద్ కును మనకి మనకు వివేక్ కును ఇటు పక్కన మన రాజగోపాల్ రెడ్డి ఒక సారూప్యత ఉంది. వాళ్ళిద్దరు బీజేపీ పార్టీ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళకి హామీ ఇచ్చారు మీకు మంత్రి పదవులు ఇస్తామని. వాళ్ళు అదే షరతు మీద వచ్చారు కనుక ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోవడం ఏంటంటే నాకు వచ్చింది కానీ నాకు సమీకరణలు వేరేగా ఉన్నాయి మీకు కూడా వస్తుంది అని సముదాయించడానికి మనకు గడ్డం వివేక్ గారు అట్లానే మనకు మీనాక్షి నటరాజన్ కూడా వెళ్ళారు. అందుకని రాజగోపాల్ రెడ్డిని సముదాయించడానికి అట్లానే మనకు మల్రెడ్డి రంగారెడ్డి గారిని సముదాయించడానికి పార్టీ వర్గాలు వెళ్ళినాయి. దానిలో జగ్గారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా. అందుకని ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది పై స్థాయిలో చేస్తున్నారు కానీ కింద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతిలో లేదు, పిసిసి అధ్యక్షుడు మన టిపిసిసి అధ్యక్షుడి చేతిలో లేదు. వాడు ఏం చెప్తే అది వినాల్సిందే. అది అధిష్టాన వర్గం చెప్పడం అనేది మన జాతీయ పార్టీలో సహజము వంశీ. అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే ఇప్పటికి కూడా 3 సమీకరణలో 1-2 లోపం కనపడుతుంది. మనం ఒకటేమో మనకు సామాజిక సమీకరణ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మన దళితులు ఉన్నారు, ఒకరి మాల ఒక మాదిగ. అంటే మన బట్టి గారేమో ఆయన మాల, ఇటు దామోదర్ రాజు నరసింహనేమో మాదిగ. కానీ వాళ్లకు ఆ స్ట్రేచర్ ఉంది. అంటే ఈ వర్గాలను బట్టి ఇచ్చేది కాదు. దామోదర్ రాజు నరసింహ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, సమస్య లేదు. కనుక మనకు పాదయాత్ర చేసి ఈ కష్టకాలంలో మొత్తం అంతా పార్టీ వెంబడున్నది బట్టి విక్రమార్క. వాళ్ళిద్దరికి ఈ మాదిగో మాలో చూడాల్సిన అవసరం లేదు. కనుక ఇవాళ మాదిగలు 6 ఎమ్మెల్యేలు పోయి మాకెవరికి ఇచ్చినా సరే అనడం, మాలలో కూడా గడ్డం వివేక్ గారికి అంతకుముందే హామీ ఇవ్వడం, దీంతో తప్పనిసరి ఇవ్వాల్సి వచ్చింది కనుక మరో 2 తీసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా మేమెంతో మాకంతా అనే లెవెల్లో బీసీలకు 3 ఉన్నాయి. కానీ దురదృష్టం గెలిచిందే 7 వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలు గెలిచిందే 7. మరి 7లో 3 ఇచ్చినట్టే సగం ఇచ్చినట్టే కదా. మరి ఆ లెక్కన 42 కాదు 50% ఇచ్చినట్టే, 45% దాటి ఇచ్చినట్టే. వాళ్ళు గెలిచింది దానిలో చూసుకుంటే. కనుక 3 బీసీలు, 4 రెడ్లు, మళ్ళీ ఒక 3 ఓసీలు, ఒక ఎస్టీ, 4 ఎస్సీ వర్గానికి చాలా మంది కలిపి మొత్తం మీద 15 మంది మంత్రులు ఉన్నారు. సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయిందంటారు. కానీ భౌగోళిక ఇంజనీరింగ్ వర్కౌట్ కానీ చూడండి ఇప్పటికీ ఆదిలాబాద్ ఒక వివేక్ ఇవ్వడంలో నేను అదే అడగబోతున్నాను.
సో ఇప్పుడు భౌగోళిక ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ అనేది పార్టీ అంతర్గత వ్యవహారం, సరే ప్రజలకు సమాధానం చెప్పుకోవటానికి ఉంటే భౌగోళిక ఇంజనీరింగ్ అనేది అవసరము. ఒక మంత్రి ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులు వచ్చే విషయంలో కానీ, కొంత అధికారులు మాట వినే విషయంలో కానీ కొంత ప్రత్యేక చొరవ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో ఈ భౌగోళికంగా ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం? శివకుమార్ గారు ఏం చెప్తారు? చెప్పండి శివకుమార్ గారు, మొత్తంగా చూస్తున్నాం సోషల్ ఇంజనీరింగ్ లో సక్సెస్ అయ్యామని చెప్తున్నారు. అటు మీ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలా మంది నుంచి కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఇంప్లిమెంట్ చేసిందని వినిపిస్తుంది. కానీ భౌగోళిక ఇంజనీరింగ్ లో ఫెయిల్ అవుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. అంటే కొన్ని నియోజకవర్గాలకు, కొన్ని ప్రాంతాలకు అసలు మంత్రి పదవులు దక్కకపోవటం అనేది అక్కడ బగ్గుమంటున్న విషయం. సో ఎలా చూడాలంటారు? దీన్ని మీరు ఎలా అధిగమించబోతున్నారు? నేను మీకు ఒకటే నేను చెప్పడం ఏమంటే, ఆల్రెడీ రంగారెడ్డి హైదరాబాద్ కి కూడా లేదు, ప్లస్ మీరు అన్నట్టు ఆదిలాబాద్ కి కూడా లేదు. కానీ ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో చేసినప్పుడు వచ్చింది. ఓకే, అయితే నేనేమంటున్నా అంటే అయినంత మటుకు ఇప్పుడు ఏదైతే సామాజిక సమీకరణలు ఏదైతే చేసిండ్రో అది కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఎమ్మెల్సీలో కానీ ఇప్పుడు మంత్రివర్గంలో కానీ కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టే జనాలలో కూడా ఒక రకమైన ఆలోచన విధానం కూడా మారింది. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ముందు చూపుతోనే పోతుంది అనే రకంగా కూడా ఇప్పుడు విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు అటువంటి కూడా అనడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ హైదరాబాద్ కి అనుకుంటే నా హిసాబులో మైనార్టీ ఎవరైతే ఇంతకుముందు పేరు లిస్ట్ లో వచ్చి మళ్ళీ ఎందుకు ఆపిండ్రు అనేది అది ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మా ఎవరు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ వాళ్ళ సమక్షంలో మళ్ళీ డిస్కషన్ లో ఏమైంది, ఎందుకు ఆపిండు అనేది ఉంది. ఒకవేళ హైదరాబాద్ కి అయితే అది ఫుల్ఫిల్ అవుతుండే, కానీ అది ఆపి పెట్టడం జరిగింది. ఇంకా 3 మంత్రి పదవులు ఎట్లాగో ఉన్నాయి కాబట్టి దాంట్లో మిగతా ఏదైతే ఈ డిస్ట్రిక్ట్లు కవర్ కాలేదో రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ ఇంకోటి కానీ ఆ వీటిని కూడా ఫుల్ఫిల్ చేస్తారనే రకంగానే నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆశాబావులుండి వాళ్ళకి రాలేదో వాళ్ళు మటుకు ఖచ్చితంగా కొంచెం ఎవరికైనా మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన వాళ్ళు రాకపోతే కొంచెం నర్వస్ గానే ఉంటారు కాబట్టి అటు హైకమాండ్ చూసుకుంటుంది. నేను గతంలో కూడా చెప్పినా ఇదంతా కొంచెం కప్పుల తుఫాన్ లాగానే ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు అనేది అయితే ఉంటాయి. రైట్, రామ్మోహన్ రావు గారు, మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యమంత్రిని బాధ్యతల నుంచి తప్పించారు, ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, పాలనపై దృష్టి సారిస్తున్నారు అనుకుంటే వాకాటి శ్రీహరికి ముఖ్యమంత్రి మాటిచ్చారు, ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి ఇస్తాను అని చెప్పారు. సో మొత్తంగా ముఖ్యమంత్రి మంత్రాంగం ఢిల్లీలో పనిచేస్తుంది. కానీ తెర ముందు వీళ్లను ఉంచి, మహేష్ కుమార్ గౌడ్ని ఉంచి ముఖ్యమంత్రి మంత్రి పదవులను పంచారు అనే టాక్ కూడా కాంగ్రెస్ లోనే అంతర్గతంగా వినిపిస్తున్నమాట. ఎలా చూడాలంటారు? నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే నీలం మధుకు హామీ ఇచ్చారు, ఆయన ఇచ్చింది. ముదిరాజు వర్గం నుంచి మంత్రి పదవి వస్తుంది ఇచ్చింది నీలం మధు గారికి. అక్కడ శ్రీహరి గారు ఒక్కరే గెలిచారు. ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదు కదా. గతంలో బీఆర్ఎస్ లో సెకండ్ గులాబీ బాస్కు నేనే అన్న ఈటల రాజేందర్ గారు ముదిరాజు వర్గం నుంచి ఉండేవారు, మంచి స్ట్రాంగ్ మినిస్టర్. కానీ అట్లా చూసుకుంటే ఇవాళ ఒక్కడే ఉన్నాడు కానీ ఈయనకి ఇవ్వక తప్పదు కదా. ఎవరో మంత్రాంగం చేస్తే రాలే, ఇది సామాజిక సమీకరణలో భాగంగా వచ్చింది. అది కూడా ఎవరైనా గొప్ప చెప్పుకుంటే వాళ్ళు తప్పే అవుతుంది కానీ అంతకని ఏం లేదు. నా ఉద్దేశం సామాజిక సమీకరణం మొత్తం పైన గమనించారు. ఒకటి మళ్ళీ ఒక మాల ఒక మాదిగా, అంటే రెండింటికి సమతుల్యం చేశారు, బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. గడ్డం వివేక్ ఇచ్చి మాదిగల 6 పోయారు కదా, 6 అందులో ఒక్కరికి పోతే కష్టం కదా. ఎక్కడ పోయింది, ఎక్కడ దెబ్బకొట్టింది అంటే మనకు మన పోసాని కృష్ణములు అంటారు, ఎక్కడ రాజా ఎక్కడ దెబ్బకొట్టింది అన్నట్టు 4 రెడ్లు ఆశించారు కనుక రెడ్లకు ఎవరికి ఇచ్చినా కష్టమే కనుక ఎవరికి ఇవ్వకుండా పోయింది. ఆ 4 కలిసి మా ఒక్కరికి ఎవరికైనా ఇచ్చిన సరే అంటే ఇచ్చేవాడు కూడా. అట్లా నేను ఒక 3 లోపాలు కనిపిస్తాను. సో అంటే ఇక్కడ రామ్మోహన్ రావు గారు ఒక సంకేతం ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్టేనా? అంటే క్యాస్ట్ వారీగా మీలో మీరే ఎవరినో ఒకళ్ళని ఎంచుకొని ముందుకొస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, అలా కాకుండా అందరికీ కావాలంటే మాత్రం మేము ఏమీ చేయలేని పరిస్థితి అని కాంగ్రెస్ అధిష్టానం ఈ కూర్పు ద్వారా ఒక సిగ్నల్ ఇచ్చినట్టు మనం భావించాల్సి ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మొత్తం 4 రెడ్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి. అంటే 4 రెట్లు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 25% దాటినట్టే కదా. 15 మందిలో 4 రెట్లు అంటే ముఖ్యమంత్రితో సహా 25% దాటినట్టే. వాళ్ళకు ఉన్న సీట్లు ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా 25 మంది ఎమ్మెల్యేలు గెలిచారు రెడ్ల ఎమ్మెల్యేలు ఇందులో. ఇప్పుడు 19 ఏమో ఎస్సీ, ఇప్పుడు వీళ్ళు గెలిచిన దానిలో చూస్తే మనకు మొత్తం 119లో చూస్తే 19 ఎస్సీ ఉన్నది, 12 ఎస్టీ ఉన్నది, అంటే 31 వాళ్ళే ఎస్సీ ఎస్టీ 31 అన్ని పార్టీలు కలిసి చెప్తున్నాను. ఆ రకంగా చూస్తే బీసీలు పోటీ చేసింది తక్కువ, కాంగ్రెస్ నుంచి గెలిచింది 7, కనుక బీసీ సమస్య లేదు.
ఓసీలకు వచ్చే కల్లా ఒక బ్రాహ్మణ వర్గానికి, ఒక వెలమ, ఒక కమ్మ, ఈ ముగ్గురికి ఇచ్చారు. ఎస్టీకి ఒక మన సీతక్ గారు ఉన్నారు. ఆ లెక్కన కాంగ్రెస్ నుంచి గెలిచింది ఎక్కువ మంది రెడ్లు కదా, సమస్య అక్కడ వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ శశమిషలు వద్దు, ఎందుకంటే చెప్పాల్సింది ఎప్పుడో చెప్పాల్సిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం ఉన్నంత కాలం రాజగోపాల్ రెడ్డికి రాదు, అది చెప్పలేకపోతే రాదు, కరాకని చెప్పొచ్చు. కానీ మిగతా ఇద్దరు రేట్లలో మంచి సామాజిక సమీకరణలు కాకపోతే భౌగోళిక సమీకరణ కూడా పనికొచ్చేది. ఉదాహరణ మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు కనుక అది మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఇవ్వాలి. అటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారికి కూడా న్యాయం జరగాలనేది నాకు వినిపిస్తుంది. ఇద్దరికి ఇవ్వాలి. అయితే ఇద్దరికి ఇస్తే రెడ్ల వర్గం మళ్ళీ 6 అవుతారు కదా, మొత్తం 18 మంది మంత్రి వర్గం నింపితే, ముగ్గురు నింపితే ఇద్దరు వీళ్ళకే ఇస్తే రేపు పొద్దున మళ్ళీ 1/3 వాళ్ళే అవుతారు, 6×18 కదా, అదో కష్టం ఉంది. అందుకని ఏం చేస్తారంటే మొత్తం రెడ్లకి వాళ్ళ నో చెప్పడానికి కారణం అదే. ఇప్పుడు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అనేది తెలంగాణలో సామెత. ఏమంటే పెడతానంటే ఆశ పెడితే ఇంకా కొద్ది రోజులు ఉంటారని. కానీ నేనేమంటా అంటే ఈ సామాజిక సమీకరణలతో భౌగోళిక సమీకరణలో నిజామాబాద్ ఒకటి ఇస్తే పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ మల్రెడ్డి రంగారెడ్డి గారు గొడవ పెడతారు కదా, వీళ్ళు ఇద్దరికి ఇస్తే ఎట్లా అనే సమస్య వచ్చింది. ఇప్పటికి ఆపారు. ఇంకొక మాట చెప్తాను నేను. ఇప్పుడు హామీలలో ఒకరికి లభించింది, ఒకరు లభించకపోవడానికి కారణం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు 2 సార్లు పార్టీ మారడం, దగ్గరగా ఉండడం, పోటీ చేయడం, బీజేపీలో పోవడం, ఏ హామీలతో రావడం అది వేరు. వెంకటస్వామి కొడుకు ఏదైతే మన వివేక్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే B6 ఛానల్ ఉంది. అట్లానే వెంకటస్వామి తరం రెండో తరంలో మళ్ళీ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనుకుంటా. మాల సామాజిక వర్గం నుంచి ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించారు, అంటే తరతరాల నుంచి కూడా సేవ చేసిన వారిని గుర్తించారు. పార్టీలో కూడా అంటిపెట్టుకుని, అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళని కూడా గుర్తించి పదవులు ఇచ్చినట్టుగా మనం చూడాలంటారా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక మాట చెప్పారు, ఏమని 2014 కంటే ముందు నుంచి ఎవరున్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా అన్నారు. అయితే నేను వెంటనే ఒక వ్యాసం రాశాను, ఆయన అడిగాను. శివకుమార్ గారు ఉన్నారు ఇప్పుడు, అయ్యా మొదలు రేవంత్ రెడ్డి గారు పోతారు మీ సమీకరణం, ఎందుకంటే 2017 చేరింది కదా. తర్వాత ఏమన్నా 2017 కన్నా ముందు తర్వాత చేరిన వాళ్ళన్న ముందు చేరిన వాళ్ళు కనుక ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వాకిటి శ్రీహరి మొదటి నుంచి ఉన్నవాడే కదా, కింది స్థాయి నుంచి వచ్చింది. అట్లానే మనకు అడ్లూరు లక్ష్మణ్ కూడా ఆయన కింది స్థాయి నుంచి వచ్చి అట్లా కవంపల్లి సత్యనారాయణ పోవడానికి కారణం ఏంటంటే ఆయన ఫిరాయింపుదారు, తెలుగుదేశం పార్టీ జిల్లాకు వచ్చారు, మొదటి నుంచి లేడు ఆయన. దానివల్ల కవంపల్లి సత్యనారాయణ పోయింది. ఇప్పుడు 3 రోడ్డు కనిపిస్తున్నారు. నెంబర్ 1 మొత్తం 15% మంత్రివర్గం అంటే విధాన మండలి, విధానసభ కలిపే కదా. మరి విధాన మండలి చొక్కలు తీసుకోకపోవడం అన్యాయమే కదా. కనుక రెండోది మహిళలకు ఇద్దరే ఉంటారా, 15 మంది మంత్రులు ఇద్దరే ఉంటారా, ఇంకొకరికి ఇవ్వాలని ఉంది. ఆ లెక్కన ఆ సమీకరణలో నేను ఏమనుకుంటా అంటే విధాన మండలికి ఎన్నికైనా విజయశాంతికి వస్తుందేమో నేను అనుకుంటున్నా. రేపు విస్తరణలో విజయశాంతికి అవకాశం ఉంటుంది. రెండోది మైనార్టీ, ఇంతకు శివకుమార్ గారు చెప్పారు కదా, మైనార్టీకి ఇప్పటికి మంత్రివర్గం చూడట్లేదు. దురదృష్టవశాత్తు, అంటే ఆయన దురదృష్టం మనది కాదు. ఏది మన షబ్బీర్ అలీ గారు కామారెడ్డి నుంచి గెలవలేదు. కామారెడ్డిలో మన సుందులు కొట్లాడుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కొట్టి ఇద్దరు ఓడిపోయారు. 3 ఆయన వెంకటరామరెడ్డి గారు గెలిచారు. కనుక అక్కడ షబ్బీర్ అలీ గారు కనుక టికెట్ ఇచ్చి గెలిపిస్తే వచ్చేది. ఇప్పుడు షబ్బీర్ అలీకి సలహాదారుగా ఉండవచ్చు కానీ మంత్రివర్గంలో చోటు అవకాశం లేదు. హైదరాబాద్ నుంచి ఎవరైనా తీసుకుందామంటే చాలా జూనియర్ అవుతున్నాడు. కనుక ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక మైనారిటీ వర్గం తక్కువ ఉన్నది, ఒక లేడీ బీసీ కలిపి ఉంటే, అంటే ఇక నెక్స్ట్ విస్తరణలో ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఒక లేడీకి ఛాన్స్ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అంటారు. ఉండాలంటున్నాను. విధాన మండలి సంగతి ఏంటి, ఒక లేడీకి ఉండాలి. విధాన మండలి తీసుకుంటే ఒకే దెబ్బకు 3 పిట్టలు రాలుతాయి. ఒకటేమో విజయశాంతి అయితే, నేను విజయశాంతి చుట్టం కాదు పక్కన కాదు నేను చెప్తున్నాను వాళ్ళకు. అంటే వాయిస్ బలంగా మండలిలో వాయిస్ వినిపించడానికి కూడా ఉండాలని. మండలి నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గం లేకపోతే ఏమన్నట్టు, అంటే మండలి వేస్ట్ అన్నట్టే కదా, పనికిరాని అన్నట్టే కదా. నేనేమంటా అంటే మంత్రివర్గంలో 15% ఎట్లా తీశారు, 119 మంది ఎమ్మెల్యేలు, 40 ఎమ్మెల్సీలు కలిపే కదా, 159 మందిలో కలిపితేనే ఇప్పుడు వీళ్ళ మంత్రివర్గం రావాలి. 15% కోటానేమో విధాన మండలి కూడా కలుస్తుంది, కానీ ఆ కోటలో ఒక్కరికన్నా ఇవ్వాలా అనే సమస్య వస్తుంది కదా. 120 మందికి 15 మందికి ఇచ్చినప్పుడు 40కి ఇద్దరికన్నా ఇవ్వాలి కదా అక్కడి నుంచి. అయితే అందుకనే విధాన మండలి మన విజయశాంతి అయితే 3 వస్తాయి. ఒకటి లేడీ, రెండోది బీసీ, మూడోది విధాన మండలి. ఈ 3 కలిసి వస్తాయి అనుకుంటున్నారు. గతంలో పేరు వచ్చింది ఆమెది, డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ అన్న వార్తలే సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేసిన పరిస్థితి. రైట్. మొత్తంగా శివకుమార్ గారు చూస్తున్నాం, ముఖ్యమంత్రి పథకాలు ఇంకా గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళట్లేదని ఈ మధ్య మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు కూడా క్షేత్రస్థాయిలోకి ఫలితాలను, అంటే ప్రభుత్వం చేసే పనుల్ని తీసుకెళ్లలేకపోతున్నాం, వాయిస్ గట్టిగా వినిపించలేకపోతున్నాం అనేది వినిపిస్తున్నమాట. సో ఇక ఈ ముగ్గురు మంత్రుల
చేరిక తర్వాత బలం పెరిగినట్టేనా? క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు అడుగులు వేస్తుందా కాంగ్రెస్ పార్టీ? వాయిస్ ను బలంగా వినిపించబోతుందా? ఎలా చూడాలంటారు? అయితే నాకున్న సమాచారం ప్రకారము గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆల్రెడీ ఎవరెవరికి ఈ ఫలాలు వచ్చినాయి, ఎవరికి రాలేదు అనేది ఆల్రెడీ డివిజన్ వైజ్ లో ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నారో, నేను ప్రస్తుతానికి సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటా కాబట్టి బన్సలాల్పేట డివిజన్ లో సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో డాక్టర్ కోట నీలిమ గారు ఒక నిర్ణయం ఒకటి ఏం తీసుకున్నారంటే, ప్రతి డివిజన్ లో కార్యకర్తలు, డివిజన్ వైజ్ కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్ళి ఎవరికి మీకు గ్యాస్ వచ్చింది, ఎవరికి కరెంటు మీకు ఇది వచ్చింది, తర్వాత మిగతా ఫలాలు ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి అప్లై చేస్తున్నారు, మీకు ఇంకేమేమి రాలేదు అనేది మొత్తం దాన్ని ఒక సమరీ లాగా తీసుకోవడం జరిగింది. వచ్చిన వాళ్ళకు రైట్ టిక్ వేసిండ్రు, రాని వాళ్ళకు ఇంటూ టిక్ వేసుకొని పోయి ప్రస్తుతం అందరికి నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఆమె తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఇన్ఛార్జ్ కానీ పిసిసి అధ్యక్షునికి కానీ తర్వాత ముఖ్యమంత్రి నోటీస్ కి ఇవి తీసుకుపోయి మొత్తానికి కాన్స్టిట్యున్సీ వైజ్ ఇట్లా జరుగుతుందని మొత్తం సిటీలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలను కూడా అదే తీసుకుపోయారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా అదే జరుగుతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ విధంగానే చేయాలని చెప్పి మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మొన్న సాటర్డే రోజు కూడా పిసిసి అధ్యక్షులు కలిసి డివిజన్ వారీగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డివిజన్ వారీలుగా పోయి మొత్తానికి పిసిసి అధ్యక్షునికి కూడా దాని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత మటుకు మీరు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో వచ్చిన దాంట్లో ఎంతమందికి వచ్చినాయి రాలేదనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నేను అనుకుంటా బహుశా ఇదే స్టైల్ తెలంగాణ అంతా పోతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మొత్తానికి గ్రౌండ్ లెవెల్లో అందరు పనిచేయాలా, ఖచ్చితంగా కార్యకర్తలే వెన్నుముక్క, వాళ్ళే ముందు ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫలాలన్నీ తీసుకున్న వాళ్ళంతా ప్రచారంలోకి తీసుకోవాలనే రకంగానే చెప్పడం జరిగింది. ఆ దిశగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గానే పోతుంది. ఈవెన్ మీనాక్షి నటరాజన్ గారు కూడా ప్రతిసారి రివ్యూ చేసినప్పుడు మిగతా వాళ్ళతో కూడా ఆమె అడుగు తెలుసుకుంటుంది. గ్రౌండ్ అయిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా అందరికి చేరుతున్నాయా అనే రకంగానే మాట్లాడుతుంటే ఎట్లా మీరు దాన్ని ఫీడ్బ్యాక్ ఆ దిశగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారెంటీలలో ఏవైతే గ్యారెంటీలు అనౌన్స్ అయినాయో అవి ఖచ్చితంగా ఇస్తున్నారు. మిగతా రాని గ్యారెంటీలను కూడా మేము ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని ఇప్పుడు నెక్స్ట్ ఉండేది ఒకటి రేషన్ కార్డులు, దాని తర్వాత ఈ రైతులకి విత్తనంకి ఇచ్చేది, ప్లస్ ఇంకోటి ఈ మొత్తానికి ఇంకొకటి పెండింగ్ ఉంటది, 2500 రూపీస్ ఒకటి పెండింగ్ ఉంటది. ఖచ్చితంగా అవి కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్ సార్. రామ్మోహన్ గారు, చూస్తున్నాం మొత్తంగా ఇంకొక ముగ్గురైతే మంత్రివర్గంలో చేరిపోయారు, మొత్తంగా టీం బలమవుతోంది. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇంకా దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇంకొక ముగ్గురు కూడా జాయిన్ అయిపోతే పరిపాలన ఇంకా సులభతరం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారా? ఎలా చూడాలంటారు రేవంత్ మంత్రివర్గాన్ని? ఎలా చూడాలంటారు అసలు మొత్తంగా ఓవరాల్ గా? వంశీ, మనం ఉపరితల అంశాలు మాట్లాడుకుంటాం. ముగ్గురు మంత్రులు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? నిజంగా చెప్పాలంటే 2 ఉన్నాయి. ఒకటేమో గ్యారంటీలు అమల్లో చాలా వైఫల్యం జరిగింది, శివకుమార్ గారు అంటున్నారు. కానీ స్కూటీ లేదు, మన 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు, 6 హామీల్లో బస్సు దీవు 2-3 తప్ప మిగతా ఏం కాలే. ఇప్పుడు కార్యకర్తలు గ్రామాలకు వెళ్ళండి వాళ్ళు తరిమితే పల్లికి మోసి బోయిలాగా ఎన్ని రోజులు ఉండాలి? శివకుమార్ గారికి కార్పొరేషన్ పదవి వస్తాను అనుకుంటున్నాను, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఏమన్నట్టు? శివకుమార్ గారు కాదు, ప్రతి నియోజకవర్గంలో ఒక 5-6 మెయిన్ లీడర్లు ఉన్నారు, 50-60 మంది 3వ స్థాయి కార్యకర్తలు ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ మెంబర్లతో సహా అట్లాగే ఉన్నాయి. చాలా వరకు సగం సగం చేయలేదు. అట్లాగే ఆహార సలహా సంఘాలు, మనకు అభివృద్ధి సలహా సంఘాలు, మనకు దాని ఏమంటారు దాన్ని అసైన్మెంట్ కమిటీస్, ఇవన్నీ ఏం వేయలే కదా. ప్రభుత్వం వచ్చి 1.5 year అయిన తర్వాత కూడా పల్లెకి మోసే బోయిల్లాగా కింది వాటి నుండి 3 మంత్రి పదవులు. అంటే రామ్మోహన్ గారు, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇక లాస్ట్ సంవత్సరం ఎన్నికల ఏడాది తీసేస్తే మధ్యలో ఉన్న ఈ గ్యాప్ లో ఎంతవరకు వీళ్ళు ఇచ్చిన హామీలు కానీ వీరు అనుకున్న పనులు కానీ నెరవేర్చే అవకాశం ఉంది? హామీలు నాకు నమ్మకం లేదు. ఎందుకంటే బడ్జెట్ చూస్తే అప్పు పుడతలేదు, ఏం హామీలు అయితే ఇప్పుడు ఎందుకంటే ఉన్న హామీలే పోతున్నాయి అంటున్నాను. రైతు బంధు 2 విడతలు ఎగ్గొట్టారు కదా ఇప్పటి వరకు. 2 విడతలు రాలే, ఒక విడత ఇచ్చే కానీ 3 ఎకరాల వాళ్ళకే పట్టింది, 2 విడతలు మొత్తం పోయినాయి. దాని ఉన్నది అట్లా రుణమాఫీ మంచి వచ్చి చేసిండ్రు, 70% 60% ఏదో అయింది, సరే పెద్ద కథ కాదు. కానీ వాళ్ళు చాలా హామీలు అట్లాగే ఉండిపోయినాయి. వంశీ, నేనేమంటున్నానంటే ఇప్పుడు హామీల అమల్లో ఏమీ లేకపోతే వీళ్ళని పోయి చెప్పు అంటే వాళ్ళు ఏం చెప్తారు? కార్యకర్తలు గ్రామాల్లో తిడుతున్నారు ప్రజలు.
అందుకని నేనేమంటే కొన్ని చేశారు 500 రూపాయలు సన్నబట్లకి ఇచ్చింది. నేను పాజిటివ్ చెప్తా, నెగిటివ్ చెప్తాను. మీకు Yeah, శోభన్ గారు ఖచ్చితంగా, తెలుసు, ఖచ్చితంగా. సమస్య లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇవాళ కార్యకర్తలు ఒత్తిడి చేసి కిందికి పోమంటే ఫలాలు వంతే పైన వాళ్ళు కింద కార్యకర్తలు ఏం చెప్పాలి? వాళ్ళు తిట్లు తినన్నా, దెబ్బలు పడన్నా. అందుకని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు పదవి ఇచ్చి చూడండి, వాళ్ళు కనీసం ప్రచారం చేస్తారు, పార్టీకి సేవ చేస్తారు. అందుకని నేను ఏమంటున్నా, కింది స్థాయిలో 4 కమిటీలు ఏమన్నా, దేవాదాయ కమిటీలు, అసైన్మెంట్ కమిటీలు, ఆహార సలహా మన మార్కెట్ యార్డు, ఇవన్నీ వేయండి. కొంతమంది పదవులు వస్తాయి. 2 ఏళ్లే వంశీ మన పళ్ళు ఉండేది. Yeah. మీరు అన్నట్టు మార్చి ఇయర్ పోతే ఒకసారి వేసి రెండోసారి కూడా వేస్తారు. ఇప్పుడు ఇస్తే రెండోసారి కూడా వేస్తుంది మార్కెట్ ఈ కమిటీస్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి నిశ్శబ్దం చేయడానికి Yeah. ఉంటుంది. అందుకని మంత్రి పదవులు 18 ఉన్నాయి. ఈ 18 చుట్టూ తిరిగితే లాభం లేదు. అధికార పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఏది వినియోగించుకోవటం లేదు. వినియోగించుకున్నప్పుడు మాత్రం మేము పల్లెకి మోసే బొయ్యిలా కాదు, మేము కూడా అందులో ప్రభుత్వంలో భాగం అనే భావన రాకపోతే కింది స్థాయిలో ఆ ప్రచారం జరగదు, వాళ్ళు జరగరు. ఇప్పుడు మంత్రులు అయితే డైరెక్ట్ కింది స్థాయిలో ప్రచారం చేయలేరు కదా. ఇప్పుడు అంతకుముందు చెప్పారు, ఇప్పుడు మన సరదాగర్ డివిజన్ లో నీలిమ గారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను అంటున్నారు. అట్లా ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అందుకని మంత్రివర్గం చుట్టూ రాజకీయాలు తిరిగినంత సేపు పైన ఉంటది. వాళ్ళకి ఫిరాయిస్తారు. వాళ్ళే చూశారు కదా. ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న 2-3 అవతలకు పోయి లోపలికి వచ్చినాడు కదా. మన నాగేశ్వరరావు ఇక్కడి నుంచి వచ్చిండు. అంటే ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు, ఈ సునామీ అనేది సద్దుమణిగే అవకాశం ఉందా? ఒకవైపు అటు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ లోకి అయితే ఎవరు వెళ్లే సాహసం చేయరు, కానీ రేపు భవిష్యత్తులో ఈ మంత్రివర్గ కూర్పును బేస్ చేసుకుని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? ఫైనల్ గా ఏం చెప్తారు? కాలంపు రాగానే కాటేసి తీరుతారు వీళ్ళందరూ. కూడా ఏం ఊరుకోరు. Yeah. అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తిరుగుబాటు ఎవరు చేయరు. ఎందుకంటే ఉన్న అధికార పార్టీ విడిచిపెట్టుకొని ప్రతిపక్షాలు పోతే ఏమున్నది, సన్యాసులు బూడిద తప్పడు ఏముంటుంది, Yeah. శ్మశానం. కానీ ఏం చేస్తారంటే అసంతృప్తితో కూడా ఆగుతారు. అందుకని చూడండి, అసంతృప్తి కాలంలో సమర్థన చేసుకుంటా మంత్రి రంగారెడ్డి గారు ఏం మాట్లాడి చూసినాం కదా మనం. యా నేను ఇప్పటికీ అధిష్టానంలో ధిక్కరించా, కానీ అన్యాయం జరిగింది. యా కోటి మంది ప్రజలు ఒక్క జిహెచ్ఎంసీ లోపటే ఉన్నారు. ఔటర్ రింగ్ లోపల అయితే 1,20,00,000 మంది ఉంటారు. అంటే 1/3 జనాభా మనకు Yeah. హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నారు. వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు కదా. ఆయన ఆవేదన కరెక్టే కదా. మరి కరెక్ట్. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఒక్కరికి కూడా 29 మంది ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీ పరిధి లోపలికి వచ్చేది. వాళ్ళు మన ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపల 30 మందికి ఒక ప్రాతినిధ్యం లేకపోతే Right, దాని సమస్య వస్తుంది కదా. కాదంటే అందుకనే ఈ అసంతృప్తులన్నీ Right, sir. ఇప్పుడు Please కేవలం conclude. సన్నాయి నొక్కుతున్నారు. రేపు ఖచ్చితంగా అవకాశం వస్తే వీళ్ళు పార్టీలో న్యాయం Right, జరగదు, వేరే sir. పార్టీలో పోయే అవకాశం వస్తుంది. ఇప్పుడు రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి, శివకుమార్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ అయితే కుంపటి రాజేసింది. ఈ కుంపటిని అధిష్టానం ఎలా చల్లారుస్తుందో, ముందుకు ఏ విధంగా వెళ్తుందో చూడాలి.